హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఈ శారీతో లేయర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి కింద. తప్పకుండా రిప్లై చేస్తాను. అండ్ ఇక్కడ ఈ శారీ వచ్చేసి కింద పైన ఇలా చిన్న బార్డర్ ఇచ్చారండి. ఈ బార్డర్ తోటి ఫ్రాక్ స్టిచెస్ అంత బాగుండదు కదా, సో ఆ బార్డర్ తీసేస్తున్నా. ఇంకా ఈ శారీలో వచ్చేసి ఒక సైడ్ ఇట్లా వచ్చిందండి, కట్టుకొంగ అంటారు కదా, సో అది దానిలోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి పళ్ళు పార్ట్ వచ్చింది. ఈ పళ్ళు కూడా నేను యూస్ చేయను. ఆ కట్టుకొంగు ఇంకా ఈ పళ్ళు 2 యూస్ చేయనండి. సో ఈ మధ్యలో శారీతో ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇక్కడ టాప్ పార్ట్ కోసం లైనింగ్ తీసుకున్నాను 1 మీటర్. సో దాన్ని ఇట్లా 4 ఫోల్డ్స్ చేసుకున్నానండి. ఇక్కడ మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఫస్ట్. అక్కడ నుంచి మనకి ఎంత హైట్ కావాలో టాప్ పార్ట్ కోసము ఆ హైట్ తీసుకోవాలి. ఇక్కడ నాకు టాప్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. +1 యాడ్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే కింద హాఫ్ ఇంచ్ చూసారు కదా, ఫస్ట్ కింద హాఫ్ ఇంచ్ తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసము. మార్జిన్లో వెళ్ళిపోతుంది కదా ఈ హాఫ్ ఇంచ్. అండ్ 14 ఇంచెస్ యాక్చువల్ లెంత్ తీసుకోవాలి ఆ హాఫ్ ఇంచ్ నుంచి. సో మళ్ళీ పైన హాఫ్ ఇంచ్ కావాలి కదా మార్జిన్ కోసము. సో ఇక్కడ హాఫ్ ఇంచ్ ఈ విధంగానే తీసుకోవాలండి. మనకి ఏమంటారు, పైన పార్ట్ ఎంతైతే కావాలో దానికి +1 యాడ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. తర్వాత ఆర్మ్ హోల్ కూడా నేను 6 ఇంచెస్ తీసుకున్నా. అది కూడా హాఫ్ ఇంచ్ మనం పెట్టుకున్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ నుంచి 6 ఇంచెస్ తీసుకుంటున్నా. అది ఎందుకు అలా తీసుకున్నా అనేది నేను తర్వాత చెప్తాను మీకు. సో ఇక్కడ పైకి కిందకి రాకుండా అన్నిటి దగ్గర మెజర్మెంట్స్ తీసుకొని ఇట్లా స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇటు నుంచి ఒకటి, అటు నుంచి ఒకటి. ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకోవాలండి. 1.5 పెట్టుకొని అక్కడ నుంచి ఇట్లా మన దగ్గర ఆర్మ్ స్కేల్ ఉంటే ఆర్మ్ స్కేల్తో డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా కూడా రౌండ్గా డ్రా చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నా. అండ్ నెక్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నా అండి. ఇక్కడ నేను వీ నెక్ తీసుకుంటున్నాను. కింద కూడా సేమ్ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి, ఒక బాక్స్ లాగా ఫామ్ చేసేసుకోవాలి. నేను వీ నెక్ అన్నాను కదండి, ఫస్ట్ స్కేల్ తోటి స్ట్రైట్గా ఇట్లా డ్రా చేసేసుకోవాలండి క్రాస్గా. ఆ చివరి పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు. ఆ తర్వాత మరీ ఇలా డ్రా చేసి మరీ ఇప్పుడు ఎట్లయితే డ్రా చేసానో అట్లనే మనము తీసుకుంటే మాత్రము ఇట్లా పైకి వచ్చేసినట్టు బాగుండదు, అంత మంచి ఫినిషింగ్. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం రౌండ్ అనేది ఇవ్వాలి మనము, ఒక హాఫ్ ఇంచ్ అంతా. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి 35 ఇంచెస్ అండి. కాబట్టి నేను 8 3/4 తీసుకున్నాను అండి. అంటే పావు తక్కువ 9 తీసుకున్నా, +2 ఇంచెస్ మార్జిన్ కోసం. కింద వేస్ట్ వచ్చేసి 7.5 అండి, అంటే 30 ఇంచెస్. కాబట్టి /4 చేస్తే నాకు 7.5. అండ్ ఇక్కడ 1 ఇంచ్ వచ్చేసి ప్లేట్స్ కోసం తీసుకున్నానండి. అండ్ ఇక్కడ 2 ఇంచెస్ వచ్చేసి మార్జిన్ కోసం. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కేల్ తోటి లైన్స్ కొట్టేసుకోవాలి. కటింగ్ అయితే చాలా ఈజీ అండి. చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రాక్ నాకు తెలిసి అన్నిటికన్నా ఈజీ అంటే ఫ్రాక్సే అండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ప్లేట్స్ కోసం 1 ఇంచ్ ఉంచుకున్నాం కదా, సో అవి ఎలా పెట్టుకోవాలి అంటే ఇట్లా మన వేస్ట్ లైన్ ఉంది కదండి, అక్కడికంటే 2 ఇంచెస్ మార్జిన్ అది వదిలేసేసి ఆ వేస్ట్ లైన్కి ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇట్లా రబ్ చేసుకుంటే మనకు ఒక లైన్ అనేది పడుతుంది కదా, సో అక్కడ మనకి ప్లేట్ అనేది రావాలి. సో ఇట్లా ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక్కడ 5.5 తీసుకున్నానండి నేను. ఫ్రంట్ 5.5 తీసుకున్నా, ఇంకా బ్యాక్ 4.5 అలా తీసుకుంటే అయిపోతుంది. సో అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇట్లా క్రాస్గా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇందాక మనం ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఎందుకు అంటే ఇట్లా షోల్డర్ డౌన్ కోసం అండి. హాఫ్ ఇంచ్ షోల్డర్ డౌన్ చేయాలి, అందుకోసం తీసుకున్నా. అండ్ ఇట్లా కట్ చేసేసుకోవాలండి, అంతే, కటింగ్ అయిపోయింది. అండ్ ఇంకో పాయింట్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడైనా సరే ఫ్రాక్స్ ఇట్లా ఎండింగ్కి వచ్చేసరికి
కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలండి. అది కూడా ప్లేట్స్ మనం పెట్టాం కదా, ఆ ప్లేట్స్ నుంచి కొంచెం పైకి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇలా పైకి పెట్టుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. కింద ఫ్రాక్స్ ఇట్లా వేలాడిపోకుండా ఇట్లా నీట్గా వస్తాయి అన్నమాట. తర్వాత బ్యాక్ తీసేసి ఓన్లీ ఫ్రంట్ని మనం ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా ఆర్మ్ హోల్ డీప్ తీసుకోవాలండి. ఒక హాఫ్ ఇంచ్ అంతా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా కట్ చేసుకోవాలండి. అంతే, మనకి ఫ్రంట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ అయిపోయింది కదా, బ్యాక్ నెక్ డ్రా చేయాలి కదా, దానికోసము నెక్ డీప్ తీసుకుంటున్నామండి 8 ఇంచెస్. ఇంకా మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ విడ్త్ వచ్చేసి 2.5 పైన ఆల్రెడీ తీసుకున్నాం కదా, అదే తీసుకుంటున్నా. 2.5 అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అండి, 3 ఇంచెస్ అనుకోండి. ఎందుకు అంటే కొంచెం వెనకాల నెక్ అనేది డీప్గా రావడం కోసం తీసుకున్నా. మీరు లేదు నార్మల్గా అయినా పర్లేదు అనుకుంటే 2.5 ఎంత మనమైతే నెక్ విడ్త్ పైన ఎంత తీసుకుంటామో కింద అంతే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏమంటారు స్క్వేర్ నెక్ పెట్టానండి దానికి, అంతే. ఇప్పుడు శారీలో మనకి కట్టుకొంగు ఉంది కదండి, అది పక్కన పెట్టేసి ఇట్లా 2 ఫోల్డ్స్ చేసుకొని నేను పైన పార్ట్ దాని మీద ప్లేస్ చేసి ఇట్లా కటింగ్ చేసుకుంటున్నానండి. చివరి పార్ట్ తీసేసుకుంటున్నా ఇట్లా. చివరి పార్ట్ అంటే శారీలో ఎండ్ పార్ట్, ఆ కట్టుకొంగు వదిలేసేసి మిగతా దాన్ని ఇట్లా తీసుకున్నానండి. 2 ఫోల్డ్స్ చేశాను కాబట్టి దీనిలో 2 ఉంటాయండి. ఒకటి ఫ్రంట్ పార్ట్, ఇంకోటి బ్యాక్ పార్ట్, అంతే అండి. మనకు ఫ్రాక్లో పైన పార్ట్ అయిపోయింది కదండి, సో కింద పార్ట్ కోసం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫ్రాక్ లెంత్ వచ్చేసి టోటల్ 41 ఇంచెస్ అండి. 41 ఇంచెస్ అంటే మనకి నీస్కి కొంచెం కింద వరకు వస్తుంది. అండ్ ఇక్కడ నేను పైన పార్ట్ మనం ఎంత తీసుకున్నామండి, 15 ఇంచెస్ అంటే 14 ఇంచెస్ తీసుకున్నాము. దానికి +1 యాడ్ చేసాం. కాకపోతే యాక్చువల్ లెంత్ వచ్చేసి మనకి 14 ఇంచెస్. సో మనకి టోటల్ కావాల్సినంత 41 ఇంచెస్. ఈ 41 ఇంచెస్లోకి వెళ్ళి 14 ఇంచెస్ని తీసేస్తే 27 ఇంచెస్ వచ్చిందండి. అంటే మనకి బాటమ్ కింద పార్ట్ మనకి 27 ఇంచెస్ కావాలి. సో బాటమ్ వచ్చేసి 27 ఇంచెస్ కదండి. ఇది వచ్చేసి లేయర్ ఫ్రాక్ కాబట్టి మనకి టోటల్ హైట్ ఎంత అయితే ఉందో దాని డివైడెడ్ బై ఎన్ని లేయర్సో వేసుకోవాలి. మనకి 3 లేయర్స్ కావాలి కాబట్టి 3 వేసుకున్నాం. సో ఎంత వచ్చింది మనకి 9 ఇంచెస్ అండి. అంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి అంటే 3 లేయర్స్ మనకి 9 ఇంచెస్ కావాలి హైట్. సో ఫస్ట్ లేయర్ 9 ఇంచెస్ +1 యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే కింద పైన మనకి మార్జిన్లో పోతుంది కాబట్టి స్టిచ్ చేస్తాం కదండి, సో హాఫ్ ఇంచ్ పోతుంది, అందుకోసము +1 యాడ్ చేసుకుని. అండ్ సెకండ్ లేయర్ కూడా మనకి 9 ఇంచెస్ కావాలి. +1 ఇంచెస్ ఎందుకు అంటే చెప్పాను కదా ఆల్రెడీ, పైన ఆఫ్ కింద ఆఫ్ మనకి స్టిచ్చింగ్లో పోతుంది. అండ్ ఇక్కడ థర్డ్ లేయర్ వచ్చేసి కూడా మనకి 9 కావాలి. 9 ఇంచెస్ ప్లస్ 1.5 పెట్టుకుంటున్నా అండి. ఎందుకంటే పైన హాఫ్ ఇంచ్ పోతుంది, కింద 1 ఇంచెస్. ఎందుకంటే కింద మనం ఫోల్డ్ చేసుకుంటాం కదండి, కింద ఫోల్డ్ చేసుకోవడానికి మనకి 1 ఇంచ్ కావాలి. సో అందుకు 1.5 ఇంచ్ తీసుకున్నాం. సో థర్డ్ లేయర్ మనకి 1.5 ఇంచ్ కావాలి. ఫస్ట్ లేయర్ 10 ఇంచెస్, సెకండ్ లేయర్ 10 ఇంచెస్, థర్డ్ లేయర్ 10.5. అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు మనకి హైట్ వచ్చేసింది. హైట్ 10 ఇంచెస్ 10.5 ఇంచెస్ ఇట్లా పెట్టుకున్నాం. కాకపోతే విడ్త్ ఎంత కావాలి, అసలు విడ్త్ ఎట్లా తీసుకోవాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అది కూడా క్లియర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎప్పుడైనా సరే విడ్త్ తీసుకోవాలంటే వేస్ట్ లెంత్ తీసుకోవాలి. నడుము లెంత్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లెంత్ వచ్చి 7.5 ప్లస్ 2 ఇంచ్ మార్జిన్, టోటల్ ఎంత వచ్చిందండి 9.5 వచ్చింది. సో 9.5 ఇంటూ 4 పెట్టుకోవాలి, ఎందుకంటే 4 పార్ట్స్ కదా. 9.5 ఇంటూ 4 మనకి 38 ఇంచెస్ వస్తుందండి. సో ఇక్కడ వేస్ట్ సైజే మనకి 38 ఇంచెస్ వచ్చింది కాబట్టి దానికి డబల్ తీసుకోవాలి, అంటే 76 ఇంచెస్ అండి. ఫస్ట్ లేయర్ డబల్ తీసుకున్నాం కాబట్టి 76. సో సెకండ్ లేయర్ కోసము 76 ప్లస్ నడుముది ఎంత 38 ఇంచెస్ యాడ్ చేసుకోవాలండి. 114 ఇంచెస్ వచ్చింది సెకండ్ లేయర్. ఇప్పుడు థర్డ్ లేయర్ కోసం ఏం చేయాలంటే ఆ 114 ప్లస్ 38 అండి, సారీ 76 తీసుకున్నాను. ఫస్ట్ లేయర్ 114 ప్లస్ 76 తీసుకున్నాను, ఎంత 190 వచ్చింది. సో థర్డ్ లేయర్ మనకి 190. దీన్ని ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మీకు ఫస్ట్ లేయర్ అండి, ఇది మనం నడుము సైజు ఇంటూ 2 అంటే డబల్ రావాలి మనకి. ఫస్ట్ లేయర్ వచ్చేసి డబల్ ఉండాలి కాబట్టి 38 ఇంటూ 2 ఎంత 76 వచ్చింది. అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి 38 ఇంటూ 3 తీసుకున్నానండి. 38 ఇంటూ 4 కూడా తీసుకోవచ్చు, కాకపోతే క్లాత్ మనకి కొంచెం ఉంది కాబట్టి నేను 38 ఇంటూ 3 తీసుకున్నాను. సో 114 ఇంచెస్ వచ్చింది. థర్డ్ పార్ట్ 38 ఇంటూ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 38 ఇంటూ మీరు 4 ఎందుకు తీసుకోవద్దు అని అనవచ్చు, కాకపోతే నాకు కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి 142 వచ్చింది. సో నాకు ఇంకా క్లాత్ ఉంది కాబట్టి 38 ఇంటూ 5 తీసుకొని
180 ఇంచెస్ తీసుకున్నానండి విడ్త్. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ ఇట్లా కట్ చేసుకున్నాను. దగ్గర ఎక్కువ క్లాత్ ఉంటే ఫస్ట్ లేయర్ కన్నా డబల్ సెకండ్ లేయర్ తీసుకోవచ్చు, సెకండ్ లేయర్ కన్నా డబల్ థర్డ్ లేయర్ తీసుకోవచ్చు. పైన పార్ట్ అయిపోయింది కదండి, పైన కింద. సో లోపల లైనింగ్ అనేది కట్ చేసుకుందాం. మనకి పైన పార్ట్ అనేది ఇట్లా నడుం సైజ్ తీసుకోవాలంటే పైన పార్ట్ ఇట్లా వేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ ఎటైతే ఉంటాయో అటు ఫోల్డింగ్ సైడ్ పెట్టుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకోవాలండి లైనింగ్ మీద. ఆ లైనింగ్ వచ్చేసి క్రాస్గా పెట్టుకోవాలి, అంబ్రిల్లా కట్. సో ఇది వచ్చేసి నేను 26 ఇంచెస్ తీసుకున్నానండి లైనింగ్ది హైట్ వచ్చేసి. తీసుకున్న తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోవాలి. మీకు ఇది అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి, అసలు ఎలా తీసుకోవాలి లోపల లైనింగ్ అనేది. నేను మీకు అంబ్రిల్లా కట్ ఎలా తీసుకోవాలనేది మీకు చెప్తాను. తర్వాత అంతగా కావాలంటే వీడియో కూడా చేసి చూపిస్తానండి. అండ్ ఇట్లా మధ్యలో ఖర్చు పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను 2 పీసెస్ యాడ్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు అంబ్రిల్లా కట్లో మనకి కంపల్సరీ అనేవి ఇట్లా ముక్కలు పడతాయి. సో అది ఎలా అటాచ్ చేసుకోవాలంటే నేనైతే ఇట్లా దీని మీద ప్లేస్ చేసేసుకొని కింద మనం ఇట్లా టచ్ చేస్తూ ఉంటే మనకి లైనింగ్ అనేది ఎక్కడుందో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి కట్ చేసేసుకుంటున్నాను. ఈ లైనింగ్ కట్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను మీకు కంపల్సరీ ఇంకో వీడియో చేసైనా చెప్తాను, లేదంటే రిప్లై చేస్తాను కమెంట్కి. సో ఇది అటాచ్ చేసేసుకోవాలి. అది ఎలా అంటే చూపిస్తానండి. ఫస్ట్ ఇట్లా లైనింగ్కి అటు ఇటు మనకి కరెక్ట్ సైడ్ అనేది తెలియడం కోసము ఇట్లా రెండిటికి ఇట్లా లైన్స్ తీసుకుంటున్నాను. కొన ఉన్నదేమో లైనింగ్కి మధ్యలోకి వెళ్ళిపోతుందండి. ఇది ఇట్లా స్ట్రైట్గా ఉన్నదేమో ఎడ్జెస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్లా పెట్టి స్టిచ్ చేసేసుకోవాలండి. సో ఫ్రంట్ బ్యాక్ ఇట్లనే స్టిచ్ వేసేసేయాలి. ఈ కొన ఉన్నదేమో మధ్యలోకి రావాలి, స్ట్రైట్గా ఉన్నదేమో ఎడ్జెస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు పైన పార్ట్ మనం నెక్ అనేది ఎలా స్టిచ్ చేసేసుకోవాలి, అసలు ఎలా అటాచ్ చేసుకోవాలని చూపిస్తానండి. నేను ఇక్కడ స్టిచ్చింగ్ కాకుండా డైరెక్ట్ ఫెవికాల్ ఉంటుంది కదండి, అది పెట్టేసి నేను అతకబెట్టేస్తున్నాను అండి. ఫస్ట్ ఇది ఐరన్ చేయాలి యాక్చువల్ లైనింగ్, కానీ నా బద్ధకం వల్ల నేను అసలు లైనింగ్ ఐరన్ చేయలేదు. ఇదిగోండి ఇట్లా డైరెక్ట్ అది పెట్టేసి దాని మీద మనకి ఒరిజినల్ క్లాత్ పెట్టేసి ఇట్లా పేస్ట్ చేసేసుకోవాలి, ఇట్లా రబ్ చేసేసుకోవాలి. ఓ 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే అది ఆరిపోతుందండి. ఇంకా మనం స్టిచ్ చేసుకునే పని లేకుండా అయిపోతుంది. అండ్ బ్యాక్ కూడా అంతే అండి, సేమ్ ఇట్లనే ఫెవికాల్ పెట్టేసేసి అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి మార్జిన్ పెట్టాం కదా 2 ఇంచెస్, అక్కడ మళ్ళీ సెంటర్ పాయింట్లో ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర అంతా నేను ఇట్లా ఖర్చులు పెట్టేసుకున్నాను. మా ఫ్రంట్ కూడా అలానే ఖర్చులు పెట్టేసుకోవాలండి. చూసారు కదా అతక పెట్టుకుంటే ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు మీకు నెక్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ బ్యాక్ తీసుకుంటున్నా ఇక్కడ. సో ఆ సెంటర్ పాయింట్ అనేది లైన్ మనకి కనిపిస్తుంది కదా, దాన్ని స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. పెద్ద కుట్టు వేసుకోవాలి, అంటే మిషన్లో ఒక 5 నెంబర్ పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలండి పెద్ద కుట్టు. ఇది మళ్ళీ తీసేస్తాం కాబట్టి పెద్ద కుట్టు అంటున్నాం. సో నెక్ కూడా మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం డార్క్గా వేసుకొని ఇటు సైడ్ ఇట్లా ఫోల్డ్ చేస్తే మనకి వేరే సైడ్ కూడా ఆ మార్కింగ్ అనేది పడుతుంది కదండి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా మార్కింగ్ అచ్చు పడింది. సో దాని మీద నేను డ్రా చేసేసుకున్నాను, మళ్ళీ మార్కింగ్ వేసేసుకున్నాను. అండ్ బ్యాక్ కూడా ఇంతే, సేమ్ ఇలానే ఒక సైడ్ డార్క్గా పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఇంకో సైడ్ కూడా మనకి మార్కింగ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు దీని మీద ఇట్లా మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. బ్యాక్ ఫ్రంట్ రెండు చెప్పాను కదా 5 నెంబర్లో పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ తీసుకున్నానండి. మనకి నెక్ అనేది స్టిఫ్గా రావాలి, నీట్గా రావాలి అంటే మాత్రము ఇట్లా క్యాన్వాస్ పేపర్ తీసుకొని మనం స్టిచ్ వేసేసుకోవాలండి. సో అటు ఇటు పిన్స్ తోటి సెక్యూర్ చేసేసుకొని నేను నెక్ అనేది కట్ చేసేసుకున్నాను. ఆల్రెడీ మనం దీని మీద స్టిచ్ వేసాం కాబట్టి మనకి ఇది జరగదండి. స్టిచ్చింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎలా ఉందో అలానే ఉంది నెక్. నెక్స్ట్ ఈ క్యాన్వాస్ పేపర్ అదే షేప్లో అయితే ఉందో అదే షేప్లో కింద కూడా మనం ఇలా కట్ చేసేసుకోవాలి. సో దీనికోసం ఒక క్లాత్ తీసుకోవాలండి, లైనింగ్ క్లాత్ తీసుకొని బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఐరన్ చేసేసుకోవాలి. ఈ క్యాన్వాస్ పేపర్ క్లాత్ మీద ఐరన్ చేసేసుకుంటే మనకి దానికి స్టిక్ అయిపోతుందండి.
తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టూ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా స్టిచ్ వేసేసుకున్నాను. తర్వాత దీని మీద నెక్, మనకి ఫ్రంట్ మీద ఆ ఫ్రంట్ నెక్ అనేది ఇట్లా ప్లేస్ చేసి స్టిచ్ వేసేసుకోవాలండి. మీరు ఒకవేళ బిగినర్స్ అయితే కదిలిపోతుంది అటు ఇటు రావట్లేదంటే మీరు పిన్స్తో సెక్యూర్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి. మనకి ఎక్కడైతే ఇట్లా షార్ప్గా మూలలు తిరుగుతున్నట్టు అనిపిస్తుందో అక్కడ మంచిగా కట్ అనేది ఇవ్వాలి డీప్గా. కొంచెం ఆ కట్స్ ఇచ్చినప్పుడు కొంచెం చూసుకొని ఇవ్వండి. అండ్ ఇట్లా దాన్ని రివర్స్ మలిచేసేసి ఇంకో స్టిచ్ వేసేసుకోవాలండి. అంతే అండి, మనకు ఫ్రంట్ నెక్ రెడీ అయిపోయినట్టే. సో బ్యాక్ ఒకసారి చూడండి, ఈ వెనకాల ఇది హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మిషన్ మీదనే ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. అలానే బ్యాక్ కూడా మనం ఇట్లనే స్టిచ్ చేసుకోవాలి. సో దానికంటే ముందు నాకు ఇక్కడ డోరీస్ కావాలి కాబట్టి ఆ డోరీస్ కోసం 2.5 తీసుకున్నానండి. ఎక్కడైతే 2.5 తీసుకున్నా అక్కడ చిన్న ఖర్చు పెట్టుకొని మనం ముందే ఇట్లా డోరీస్ ప్రిపేర్ చేసేసుకోవాలి. డోరీస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే దానికోసం ఒక వీడియో చేస్తాను, చూడండి. సో డోరీ అనేది ఇటు సైడ్ ఇట్లా ప్లేస్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలండి. అది వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న నెక్ లైన్ ఉంది కదా, దీని మీద పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చేయాలండి. కట్స్ ఇచ్చిన తర్వాత మనకి షోల్డర్ అనేది కనిపించొద్దు స్టిచ్చింగ్ అని అంటే ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని బ్యాక్ మీద ఇట్లా పెట్టి స్టిచ్ వేసుకోవాలండి. షోల్డర్ మనకి ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్, బ్యాక్ పార్ట్ ఒరిజినల్ మీద ఇట్లా ప్లేస్ చేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇవ్వండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టి అది ఉంది కదండి క్యాన్వాస్తో స్టిచ్ చేసింది ఉంది కదా, దాని మీద పెట్టి ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకో టూ టైమ్స్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఆ తర్వాత ఇట్లా కొంచెం కొంచెం లాక్కుండా రివర్స్ తిప్పుకోవాలండి. మనము బ్యాక్ రివర్స్ తిప్పుకొని దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. కొంచెం గట్టిగానే గుంజండి. ఇవ్వండి చూడండి, వెనకాల కూడా మనకు చాలా నీట్గా వస్తుంది, అసలు స్టిచ్ అనేది కనిపించదు. ఇవ్వండి, ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలండి స్ట్రైట్గా ఫోల్డ్ చేసి. అంతే అండి, అయిపోయింది. ఆ మిగతా పార్ట్ మనం హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. మనం ప్లేట్స్ కోసం 1 ఇంచ్ వదిలాం కదండి, సో దానికోసము మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము. సో అక్కడ మనం హైట్ కూడా మార్క్ చేసుకోవాలి కదా, హైట్ మార్క్ చేసుకుంటున్నాం అండి. ఇక్కడ 4.5 తీసుకుంటున్నా బ్యాక్, వెనకాల మనం 4.5 తీసుకున్నా సరిపోతుంది. సో హాఫ్ ఇంచ్ అంతా ఇట్లా పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసేసేయాలండి క్రాస్గా. ఫ్రంట్ నేను 5.5 తీసుకున్నా, బ్యాక్ 4.5 తీసుకున్నా. ఫ్రంట్ ఎందుకు 5.5 అంటే మనకి చెస్ట్ పాయింట్ కోసం అని 5.5 తీసుకున్నానండి. అండ్ సేమ్ బ్యాక్ ఎలా అయితే తీసుకున్నామో ఫ్రంట్ కూడా అట్లనే ప్లేట్ స్టిచ్ చేసేసుకోవాలి. మనకు పైన పార్ట్ అంతా అయిపోయింది కదండి, సో కింద పార్ట్ కోసం ఫస్ట్ లేయర్ తీసుకోవాలండి. బాటమ్ది ఫస్ట్ లేయర్ ఉంది కదా, అది తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ పైన పార్ట్ మీద ఇట్లా పెట్టేసి స్టిచ్ వేసుకోవాలండి. ఫస్ట్ 2 ఇంచెస్ మనం మార్జిన్ కోసం వదిలాం కదా, సో అక్కడ నార్మల్గానే స్టిచ్ వేసేసుకోవాలి, ఎలాంటి ప్లీట్స్ పెట్టొద్దు. ఆ 2 పాయింట్ తర్వాత నుంచి, మార్జిన్ తర్వాత నుంచి ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్ ఇంచ్ అట్లా పెట్టుకొని ప్లీట్స్ పెట్టేసుకోవాలండి. అంతే అండి, మళ్ళీ ఇటు సైడ్ 2 ఇంచెస్ దగ్గర కూడా మనం ప్లీట్స్ పెట్టొద్దు, వదిలేసేయాలి. అండ్ బ్యాక్ కూడా అంతే అండి, వెనకాల సైడ్ కూడా సేమ్ ఇట్లనే పెట్టేసి ఫస్ట్ లేయర్ పెట్టుకొని ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలండి. మనం ఫస్ట్ లేయర్ 76 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో దాంట్లో కట్ చేసేసుకోవాలండి. 76లో హాఫ్ 38 ఇంచెస్ కదా, 30 ఇంచెస్కి కట్ చేసుకొని ఫస్ట్ 38 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్కి, ఇంకో 38 ఇంచెస్ బ్యాక్ పార్ట్కి స్టిచ్ వేసేసుకోవాలండి. సేమ్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ కూడా అట్లనే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ స్టిచ్ చేయకముందు మనం లైనింగ్ పెట్టేసుకోవాలండి. లైనింగ్ అటాచ్ చేయాలి. లైనింగ్ మనం అంబ్రిల్లా కట్ పెట్టుకున్నాం కదండి, సో దానికి మధ్యలో ఖర్చు పెట్టుకున్నాం కదా, సో అక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇవ్వండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ సెంటర్లో పెట్టుకొని
అంటే మనకి పైన పార్ట్ సెంటర్ ఖర్చు ఉంటుంది కదా! ఆ ఖర్చు అండ్ అంబ్రెల్లా లైనింగ్‌ది అంబ్రెల్లా ఉంది కదండీ! దాని ఖర్చు 2 ఒక దగ్గర పెట్టుకొని అటు, ఇటు స్టిచ్ వేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో, ఇట్లా వీడియోలో చూస్తున్నట్టుగా ఇట్లా స్టిచ్ వేయడం వల్ల మనకి వెనకాల కూడా నీట్‌గా ఉంటుంది. ఎలాంటి స్టిచెస్ అనేవి కనిపించవు. ఇదిగో చూడండి. వెనకాల కూడా మనకు స్టిచ్ కనిపియదు. అంతే. అండ్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. ఎలా కటింగ్ చేయాలో ఫస్ట్ ఈ హ్యాండ్ కోసము 4 ఫోల్డ్స్ తీసుకోవాలండి. 1, 2, 3, 4 ఇట్లా 4 ఫోల్డ్స్ పెట్టేసుకోవాలి. కింద స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నానండి. సో, హ్యాండ్‌లో మనకి కొంచెం ప్లీట్స్ కూడా పెడతాం కాబట్టి 3 ఇంచెస్ తీసుకున్నానండి. మీరు ఎక్కువ ప్లీట్స్ పెట్టుకుందాము అనుకుంటే 5 ఇంచెస్, 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. సో, నేను ఇక్కడ 3 ఇంచెసే తీసుకున్నాను. చిన్న చిన్న ప్లీట్స్ పెడదామని. హ్యాండ్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. +1 యాడ్ చేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు కింద హాఫ్ ఇంచ్, పైన హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులలోకి వెళ్ళిపోతుంది మార్జిన్ కోసము. సో, టోటల్ 5 ఇంచెస్ తీసుకున్నానండి. మొత్తం 5 ఇంచెస్ తీసుకొని ఇట్లా ఒక మార్క్ చేసేసుకోవాలి. ఇది జార్జెట్ క్లాత్ కదండీ! సో, జరుగుతూ ఉంటది. పిన్స్‌తో సెక్యూర్ చేసుకుంటే బెటర్. కాకపోతే నాకు కటింగ్ అలవాటు ఉంది కాబట్టి నేను సెక్యూర్ చేసుకోలేదు. అండ్ ఎక్కడైతే 3 ఇంచెస్ తీసుకున్నాం కదా! 3 పాయింట్ పెట్టుకున్నాం కదా! మనం స్ట్రెయిట్‌గా విడ్త్. సో, అక్కడి నుంచి మనం ఆర్మ్ హోల్ తీసుకోవాలండి. సో, ఆర్మ్ హోల్ తీసుకోవాలంటే ఎంత కావాలో మనకు తెలియాలి కదా! సో, దానికోసం పైన పార్ట్ తీసుకున్నానండి. తీసుకొని ఇక్కడ షోల్డర్ నుంచి ఓన్లీ బ్యాక్‌లోనే తీసుకోవాలి మనం మెజర్‌మెంట్ అనేది. ఫ్రంట్ తీసుకోవద్దు. ఎందుకంటే డీప్ కట్ చేస్తాం కదా! అందుకోసం. సో, షోల్డర్ నుంచి మనం ఎక్కడైతే ఖర్చు పెడతాం కదా! అక్కడ చూస్తే నాకు 7 వచ్చింది. సో, 7 వచ్చింది కాబట్టి మనము 7 ఇంచే తీసుకోవాలి. ఎందుకంటే హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలి మనం ఇక్కడ. ఎప్పుడైనా సరే అంతే అండి. ఆర్మ్ హోల్ ఎంతైతే మనకొస్తుందో సో, దానికి హాఫ్ ఇంచ్ తగ్గించే తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ డీప్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ మార్జిన్ కోసం 2 ఇంచెస్. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నా. అండ్ దీనికి మార్జిన్ 2 ఇంచెస్ అండి. సో, ఇలా తీసుకున్న తర్వాత లైన్స్ డ్రా చేసేసుకోవాలి. ఈ లైన్స్ ఈ పాయింట్, ఆ పాయింట్ కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం చిన్నగా కర్వ్ లాగా ఇట్లా డ్రా చేసుకోవాలండి. మనకి హ్యాండ్ అనేది ఎలా ఉంటుందో అట్లా డ్రా చేసేసుకోవాలి. అంతే అండి. చూసారు కదా! 7 వచ్చింది. ఆ పాయింట్ నుంచి మనకి ఇక్కడ ఈ పాయింట్ వరకు మనకి 7 వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకి ఆర్మ్ హోల్ ఎంతుందో దానికి హాఫ్ ఇంచ్ తగ్గించే తీసుకోవాలి కానీ ఎక్కువ తీసుకోవద్దు. అప్పుడే మనకి కరెక్ట్‌గా వస్తుంది. సో, హ్యాండ్ ఎలా అయితే మనం తీసుకున్నామో అలాగా కట్ చేసేసుకున్నామండి. సో, ఇక్కడ మనం 3 ఇంచెస్ దగ్గర మనం ఖర్చు పెట్టుకోవాలి చిన్నగా. అండ్ ఇక్కడ మిడిల్‌లో కూడా చిన్న ఖర్చు పెట్టుకోవాలండి. అటు ఇటు. ఇటు సైడ్ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా తీసుకోవాలండి. ఇక్కడ మనము ఆర్మ్ హోల్ దగ్గర కూడా తీసుకోవాలి ఇక్కడ. సో, హ్యాండ్ రెడీ అయిపోయిందండి. సో, ఈ హ్యాండ్ కోసము నేనేం చేసినా అంటే ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలండి హ్యాండ్‌కి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇట్లా చిన్న క్యాన్వాస్ పేపర్ తీసుకున్నా. తీసుకొని దీన్ని లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ పైన చూస్తున్నారు కదా! పైన 1 ఇంచు కింద 1 తీసుకున్నానండి. తీసుకొని ఇట్లా లైన్ డ్రా చేసుకొని కొంచెం ఇట్లా యూ లైన్ అనేది అంటే నెక్ ఎలా అయితే డ్రా చేస్తామో అలా డ్రా చేసేసుకొని ఇలా తీసుకోవాలండి క్యాన్వాస్ పేపరు. తీసుకొని దీనికి ఒక క్లాత్ తీసుకొని ఐరన్ చేసుకోవాలి. నార్మల్‌గా అయితే నేను ఐరన్ కాకుండా ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నానండి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఖర్చు పెట్టుకోవాలి. ఇలా ఖర్చు పెట్టుకున్న తర్వాత సేమ్ మనము నెక్‌కి ఎలా అయితే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఎట్లయితే స్టిచ్ చేసామో అలానే ఇది కూడా సెంటర్‌లో ఇట్లా పెట్టేసుకొని ఒక పెద్ద లైన్ అనేది స్టిచ్ చేసేసుకోవాలండి. 5లో పెట్టుకొని చేసుకోమన్నాను కదా! అలాగా. సో, ఇక్కడ నేను ఆల్రెడీ మనం ఇందాక డ్రా చేసుకున్నాం కదా! అది ఈడ కట్ చేసేసుకోవాలండి. 2 పెట్టేసుకొని 2 ఫోల్డ్ చేసుకొని ఇట్లా కట్ చేసేసుకోవాలి. సో, ఇప్పుడు దీనికి అటాచ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. పెద్ద స్టిచ్చే వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి దీన్ని రివర్స్ తిప్పేసుకోవాలి.
రివర్స్ తిప్పుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా దాని మీదకి వెళ్ళి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత కింద దాన్ని కూడా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే నేనైతే ఇట్లా స్టిచ్ వేసేస్తున్నానండి. ఇంతే అయిపోయింది. సో దాని కింద మనకి ఒక పట్టీ అనేది వస్తుంది, చిన్న బెల్ట్ లాగా కట్టుకోవడానికి. మీకు ఆల్రెడీ హ్యాండ్ చూపించాను కదా, దానికోసము ఆ బెల్ట్ కోసం ఈ క్లాత్ తీసుకోవాలండి. క్లాత్ విడ్త్ వచ్చేసి 13 ఇంచెస్ అండి. సో 4 తీసుకున్నా, అండ్ దీని లెంత్ వచ్చేసి 3.5 అండి. ఇలా 4 తీసుకోవాలి, 4 పీసెస్ తీసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఇట్లా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలండి. చూసారు కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇట్లా ఇటు సైడ్కి, ఓపెన్ ఉన్న సైడ్కి ఇట్లా స్టిచ్ వేసేసుకుంటున్నా. ఇంకో సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకొని ఇట్లా క్రాస్గా కట్ చేసేసుకుంటున్నానండి. సేమ్ మనం ఫ్రాక్స్కి వెనకాల టై చేసుకోవడానికి స్టిచ్ చేస్తాం కదా, అట్లా ఆ విధంగా ఇలా స్టిచ్ వేయాలండి. సో ఇది ఇట్లా తిప్పుకోవాలి. దీని మీద కూడా స్టిచ్ వేసుకోవచ్చు, కాకపోతే నేను అప్పుడే వేసుకోవట్లేదు. తర్వాత హ్యాండ్ పెట్టేసుకొని, హ్యాండ్కి ఆల్రెడీ చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి అన్నాను కదా, అట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఆ ఫ్రిల్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకోవాలి. మనకి ఏమంటారు 6 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ 8 ఇంచెస్ కదండి, అది వచ్చిందా లేదా అని చూసుకుంటా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత కింద ఈ బెల్ట్ తీసుకోవాలి. ఇది తీసుకొని మనం కింద అంటే ఒరిజినల్ సైడ్ కాకుండా లైనింగ్ సైడ్ పెట్టుకొని ఇట్లా స్టిచ్ వేయాలండి. కింద లైనింగ్ సైడ్ది పెట్టేసుకోవాలి. లైనింగ్ సైడ్ ఒరిజినల్ది పెట్టుకొని ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్కి ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ దీని మీదగా ఒక స్టిచ్ వేయాలండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ ఇక్కడ కూడా ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలి. ఇది కూడా ఒక 1/2 ఇంచ్ అంత ఫోల్డ్ చేసి, అది అటు సైడ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ అంత ఫోల్డ్ చేసుకొని ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలి. ఇటు సైడ్ కార్నర్స్ ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఇందాక, సో అక్కడ ఒక ఫోల్డ్ ఇచ్చేసుకొని దాని మీద కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. అంతే అయిపోయింది, చూసారు కదా. సో ఇంకో సైడ్ ఉంటుంది కదా, ఒక హ్యాండ్కి మనం 4 పీస్ తీసుకున్నాం కదా, సో ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే అండి. లైనింగ్ పైన పెట్టుకొని ఆల్రెడీ స్టిచ్ చేయమన్నాను కదా, సో అట్లనే స్టిచ్ వేసేసుకోవాలి. అంతే అండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీకు అర్థం కాకపోతే వీడియోని ఇంకొకసారి, ఎక్కడైతే అర్థం కాలేదో ఇంకోసారి చూడండి, అర్థమైపోతుంది. అంతే అండి, హ్యాండ్ రెడీ అయిపోయినట్టే. నేను ఎలా అయితే టై చేస్తున్నానో అట్లనే టై చేయండి. దాని లోపల నుంచి తీసుకోవాలండి. ఇప్పుడు ఎలా అయితే తీసుకున్నానో దాని లోపల నుంచి తీసుకొని కొంచెం కొంచెం కిందకి అనుకుంటే ఇట్లా ఇలా టై చేసుకోవాలండి. ఇంతే, మనకి హ్యాండ్ రెడీ అయిపోయినట్టే. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్ అనేది అటాచ్ చేసేసుకోవాలండి టాప్కి. పైన కూడా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి. మనం షోల్డర్ దగ్గర నుంచి అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ దగ్గర మనము చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అంతే అండి, సేమ్ అటు సైడ్ కూడా అట్లనే అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అటాచ్ చేయకముందే మనం ఫస్టే సైడ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. నేను చెప్పిన కటింగ్ మీరు ఫాలో అయ్యారంటే, ఎక్కడైతే 2 ఇంచెస్ మీరు మార్జిన్ ఇచ్చాం కదండి మనము, సో దాన్ని స్ట్రైట్గానే 2 ఇంచెస్ పెట్టుకొని స్ట్రైట్గా వేసేసుకోవచ్చు. ఇంకో స్టిచ్ అటు ఇటు వేసుకునే అవసరమే ఉండదు. సో లైనింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఒక 3-4 ఇంచెస్ దగ్గర వరకే మనం స్టిచ్ వేయాలి. ఇట్లా స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ అనేది అటు ఇటు తీసేసుకోవాలండి. ఇట్లా పైకి అనుకొని ఓన్లీ ఒరిజినల్ మాత్రమే స్టిచ్ వేయాలి. ఇక్కడ నుంచి ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలి. అది అర్థం కాకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, దానిలో క్లియర్గా చెప్పాను నేను ఆల్రెడీ. చూసారు కదా, అంతే అండి. ఇంకో సైడ్ కూడా ఇట్లనే పెట్టేసుకోవాలి. పెట్టుకొని స్టిచ్ వేసేసేయాలి. ఇగోండి స్టిచ్ వేసేసుకున్నాను, ఒరిజినల్ స్టిచ్ వేసేసుకున్నాను. తర్వాత ఒరిజినల్ అయిపోయింది కదండి. తర్వాత లైనింగ్ కూడా మనం సైడ్ అనేది జాయిన్ చేయాలి. లైనింగ్ సైడ్ జాయిన్ చేసేసిన తర్వాత కింద కూడా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేసేసుకోవాలి.
ఆ తర్వాత లేయర్స్ ఉన్నాయి కదండి, లేయర్స్ తీసుకోవాలి. నేనేంటంటే పైన కింద ఫోల్డ్ చేయకుండా డైరెక్ట్ పికో చేసేసుకున్నానండి. పికో చేసేసుకొని ఇట్లా దీని మీదనే ఇలా పెట్టి స్టిచ్ వేసేస్తున్నానండి. ఒక 1/2 ఇంచ్ అంత పెట్టుకొని ఇట్లా స్టిచ్ వేసేస్తున్నాను డైరెక్ట్. సేమ్ కింద లేయర్ కూడా అంతే అండి. స్టిచ్ వేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ పైన పార్ట్ పెట్టుకొని దాని మీద ఈ కింద సెకండ్ లేయర్ పెట్టి ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. మొత్తం రౌండ్గా పెట్టేసుకోవాలి. పైన నేను పికో చేసుకున్నాను. అంతే అండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసేసేయాలి. అండ్ థర్డ్ లేయర్ కూడా అంతే అండి. అయిపోయింది స్టిచ్చింగ్. అండ్ డోరీస్కి చిన్న చిన్నవి ఇట్లా ఇచ్చానండి టాజిల్స్. ఇవ్వండి ఫైనల్గా అయితే ఫ్రాక్ ఇలా వచ్చింది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా పెడతానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.